ఇవాళ మనకి విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతంగా రెయిన్ఫాల్ కానీ ఫ్లడ్స్ కానీ మనం చూస్తున్నాము. అనుకోకుండా ఎవరు ఊహించని విధంగా ఇవన్నీ మనం చూస్తున్నాము. ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మనం దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం జబ్బులు బారి పడకుండా ఉండాలి. మెయిన్ గా మన ఫ్లడ్స్ వల్ల కానీ రెయిన్ఫాల్ లో ఏమవుతుందంటే ఈ వాటర్ కంటామినేషన్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. సో డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ లో కలవటం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. వీలైనంత వరకు మనకి తాగే వాటర్ కాచి చల్లార్చిన వాటరే మనం తీసుకుంటే మంచిది. ఈ రెయిన్ఫాల్ వల్ల మనకి దోమలు కానీ ఈగలు కానీ చాలా ఎక్కువైపోతాయి. సో వీలైనంత వరకు మస్కిటో నెట్స్ కానీ రిపెలెంట్స్ కానీ మనకి ఎంత వీలైతే అంత అవి వాడటం మంచిది. అవుట్ సైడ్ ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటే మంచిది. ఎంత వీలైతే అంతే మనం ఇంట్లో వండుకొని కొంచెం ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవటం మంచిది. కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ వీలైతే యాడ్ చేసుకుంటే మనకి ప్రోబయోటిక్స్ వస్తాయి. నట్స్ కానీ సీడ్స్ కానీ వీలైతే తీసుకుంటే ఈ ఫ్లడ్స్ వల్ల రెయిన్ఫాల్ వల్ల వచ్చే ఇబ్బందులు మనం కొంతవరకు అరికట్టొచ్చు. అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ విజయవాడ. ఇప్పుడే కాల్ చేయండి 8984 140 999.